హలో, నేను మీ సిఎస్ రావు. నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, ఓన్లీ బీజేపీ. ఈ నినాదం అంది ఎవరో కాదు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ. ఆయన అన్న ఈ వ్యాఖ్యలు నరేంద్ర మోడీ ఉన్నటువంటి వేదిక మీద ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి పిలుపుని మాదిగ విశ్వరూపం అనేటువంటి సభ వేదికగా ఆయన చేసినటువంటి పిలుపు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుందా అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏ పార్టీ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ మీద అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. మందా కృష్ణ మాదిగ యొక్క ఎఫెక్ట్ ఏ పార్టీ మీద పడేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం తెలంగాణలో ఉండేటువంటి 119 కాన్స్టిట్యున్సీలో 31 కాన్స్టిట్యున్సీలు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి. వాటిల్లో 9 ఎస్టీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఉన్నాయి, అలాగే మిగతావి ఎస్సీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన. ఈ కాన్స్టిట్యున్సీల మీదనే ఇప్పుడు అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అనేది డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఆ 31 కాన్స్టిట్యున్సీ మీద బీఆర్ఎస్ పార్టీ కాన్సన్ట్రేషన్ చేసింది. దానికి కారణాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్స్ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కానీ 90% బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకే. తెలుగుదేశం పార్టీకి పూర్వం నుంచి ఉన్నటువంటి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏంటంటే ఎస్సీ మాదిగ ఓట్ బ్యాంక్. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది. 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో కంప్లీట్గా ఎస్సీ మాదిగ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది అనేటువంటి ఒక అంచనాలు ఉన్నాయి. అంతేకాదు దానికి కారణాలు కూడా లేకపోలేదు. అసెంబ్లీ ఏర్పడిన తర్వాత తెలంగాణది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే 2018 ఎన్నికల్లో ఎస్సీ మాదిగలు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు మారినటువంటి పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉంది అని చెప్పడానికి గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఎస్సీ మాదిగ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ వద్ద ఉంది. దాంట్లో నుంచి బీజేపీ ఎంత చీల్చుకునేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి ఒక అంచనా ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీల మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఎస్సీ అలాగే ఎస్టీ కాన్స్టిట్యున్సీలో 31 కాన్స్టిట్యున్సీల్లో మెజారిటీ ఎవరు గెలుచుకునే అవకాశం ఉందో వాళ్ళదే ప్రభుత్వం అనే దాని మీద ఇప్పుడు చర్చ అంతా జరుగుతుంది. అందుకే ఎస్టీ కాన్స్టిట్యున్సీకి 200 కోట్లు ఖర్చు పెట్టైనా సరే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉందని చెప్పి ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పడం జరిగింది. సీతక్కే స్వయంగా ఆమె ఎన్నికల ప్రచారంలో 200 కోట్లు ఖర్చు పెట్టి తనను ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆమె బాహాటంగా చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ప్రతి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో, ప్రతి ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉంది అనేది ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్నటువంటి మాట. దాని వరవడి మరింత పెరిగింది. ఎప్పుడైతే మాదిగ విశ్వరూప సభ సక్సెస్ అయ్యిందో ఆ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీకి దడ మొదలయ్యింది. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు అనేటువంటిది ఒక ఐపీఎస్ అధికారి సీక్రెట్గా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి సమాచారంగా ఇప్పుడు లేటెస్ట్ ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత, ఆయన రిమాండ్కి పంపించిన తర్వాత టోటల్గా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాన్ని రిపేర్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా మాట మార్చేశారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆ రాజకీయ పోటు మనకెందుకు అన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు 4 ఖర్చుకొని చంద్రబాబు నాయుడు అరెస్ట్ను రాజకీయపరమైనటువంటి వైరంగా భావిస్తూ ఆ మేరకు స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు కుటుంబంతో కానీ, చంద్రబాబు నాయుడుతో కానీ సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పేటువంటి ప్రయత్నం కూడా కేటీఆర్ చేయడం వెనుక ఆంధ్రప్రదేశ్ మూలలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కొంతమేరకు సక్సెస్ అయ్యారంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ నష్టం పూరించేటువంటి పరిస్థితి లేదు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇక నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్ అంటూ ఒక స్లోగన్ చేశారు మందా కృష్ణ మాదిగ. ఓన్లీ బీజేపీ అనేటువంటి స్లోగన్ను అందుకున్నారు. సో ఆ స్లోగన్ను ఇప్పుడు బలంగా వినిపించేటువంటి అవకాశం ఉంది. బలంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్ వరకు ఎస్సీ మాలలు ఎక్కువగా ఉండేవాళ్ళు, అలాగే తెలంగాణలో ఎస్సీ మాదిగ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎస్సీ మాదిగ రాష్ట్రం తెలంగాణలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎస్సీలకు సంబంధించి వాళ్ళు మందాకృష్ణ ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితి, అటువైపు ఎక్కువగా మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు మందాకృష్ణ మాదిగ గ్రౌండ్ లెవెల్లో కూడా పనిచేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీని కనుక అధికారంలోకి తీసుకురాగలిగితే తెలంగాణలో వర్గీకరణ అనేది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక నినాదాన్ని మందాకృష్ణ తీసుకెళ్తున్నారు. ఏబిసిడి వర్గీకరణ అనేది కావాలి అంటే బీజేపీకి ఓటేయండి అని చెప్పి ఇప్పుడు మందాకృష్ణ చెప్తున్నారు. దాని మీదనే ఇప్పుడు హోప్స్ పెట్టుకుంది బీజేపీ, అలాగే పవన్ కళ్యాణ్ మీద హోప్స్ పెట్టుకుంది. వీళ్ళిద్దరి మీద హోప్స్ పెట్టుకొని బీజేపీ రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. నేరుగా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు రంగంలోకి దిగి ఇప్పుడు ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో అసలు ఏంటి సినారియో, తెలంగాణలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏ పార్టీ గెలుచుకుంది, ఆ అభ్యర్థి ఎవరు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ 2018 తెలంగాణ ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్ బీఆర్ఎస్ పార్టీ 2014లో కూడా ఈయన గెలవడం జరిగింది ఎంపీగా. ఆ తర్వాత చెన్నూరు నుంచి లాస్ట్ ఎలక్షన్లో బాల్క సుమన్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎస్సీ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ. బెల్లంపల్లి దుర్గం చెన్నయ్య బీఆర్ఎస్, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండేది. జుక్కల్ హనుమంత్ షిండే బీఆర్ఎస్ పార్టీ, ధర్మపురి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ, అలాగే చొప్పదిండి సుంకే రవిశంకర్ బీఆర్ఎస్ పార్టీ. అంటే టోటల్గా ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. ఇక మానకొండూరు తీసుకుంటే రస్మయ్య బాలకృష్ణన్ బీఆర్ఎస్ పార్టీ, ఆందోళన నుంచి చంటి క్రాంతికిరణ్ జర్నలిస్టు బీఆర్ఎస్ పార్టీ, జహీరాబాద్ నుంచి మాణిక్యరావు బీఆర్ఎస్, చేవెళ్ల కాలే యాదయ్య బీఆర్ఎస్ పార్టీ, వికారాబాద్ డాక్టర్ మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో పర్ఫార్మెన్స్ చూపించింది గత ఎన్నికల్లో. 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ జి సాయన్న బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది, అలాగే అలంపూర్ నుంచి అబ్రహాం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది, అచ్చంపేట గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ, నగిర్కెల్ అదొక్కటి మాత్రమే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది నల్గొండ జిల్లాలో, తుంగతుర్తి గాజరి కిషోర్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ. ఇక స్టేషన్ గన్పూర్ తాడికొండ రాజయ్య మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ, వర్ధన్నపేట ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీ, మధిర బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ, అలాగే సత్తుపల్లి సండ్ర వీరయ్య. సో మొత్తం ఎస్సీ కాన్స్టిట్యున్సీలు 21 ఉంటే కేవలం 2 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 19 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అందుకే బీఆర్ఎస్ పార్టీ వద్ద ఎస్సీ మాదిగ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. పూర్వం తెలుగుదేశం పార్టీకి ఎస్సీ మాదిగ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉండేది. తెలుగుదేశం పార్టీ తర్వాత 90% నాయకులు, ఓటర్లు, క్యాడరు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు ఎస్సీ మాదిగలు సపోర్ట్ చేశారు. అందుకే మొత్తం 21 ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో 19 కాన్స్టిట్యున్సీల్లో బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది. ఇక ఎస్టీ కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే కనుక ఆసిఫాబాద్ ఆతరం సక్కు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, ఖానాపూర్ నుంచి అజ్మీరా రేఖా నాయక్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేస్తున్నారు, బోధ్ బాపురావు రాథోడ్ బీఆర్ఎస్ పార్టీ, దేవరకొండ రమావత్ రవీంద్ర బీఆర్ఎస్ పార్టీ, అలాగే డోర్నకల్లు రెడ్డి నాయక్ బీఆర్ఎస్ పార్టీ, ఇక మహబూబాబాద్ శంకర్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ, ములుగు సీతక్క కాంగ్రెస్ పార్టీ, పినపాక రేఖా కాంతారావు కాంగ్రెస్ పార్టీ, ఇల్లందు హరిప్రియ కాంగ్రెస్ పార్టీ, వైరా రాములు నాయక్ ఇండిపెండెంట్. సో ఎస్టీ కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే కనుక కొంత కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ గత ఎన్నికల్లో కూడా కనిపించింది. మొత్తం ఎస్టీ కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే 9 ఉన్నాయి. అసరాపేట మెచ్చ నాగేశ్వరరావు టీడీపీ, తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఖమ్మం జిల్లా. సో కాబట్టి అక్కడ గత ఎన్నికల్లో ఆయన గెలుచుకోవడం జరిగింది. భద్రాచలం పోడెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ. సో ఎస్టీ కాన్స్టిట్యున్సీలో కొంతవరకు పర్ఫార్మెన్స్ ఒక 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ చూపించింది, మిగిలిన చోట్ల బీఆర్ఎస్ పార్టీ చూపించింది. కానీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో 21 కాన్స్టిట్యున్సీలు అక్కడ కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆయువు, ఆ పార్టీ యొక్క రాజ్యాధికారం ఈసారి ఆధారపడి ఉంది. మాయల ప్రక్రియ ప్రాణం చిలకలో ఉన్నట్టు ఎస్సీ కాన్స్టిట్యున్సీల మీదనే బీఆర్ఎస్ పార్టీ యొక్క గెలుపు, బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంది. దీంతో ఇప్పుడు మొత్తం మందాకృష్ణ మాదిగ ఇచ్చినటువంటి స్లోగన్ చుట్టూనే తెలంగాణ రాజకీయం తిరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు మందాకృష్ణ మాదిగ ఎప్పుడైతే ఆ స్లోగన్ ఇచ్చారో ఆ క్షణం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ కాన్స్టిట్యున్సీల మీద, ఎస్టీ కాన్స్టిట్యున్సీల మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆర్థికంగా పుష్టి కలిగి ఉంటుంది.
ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఆర్థికంగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. అందుకే ఇప్పుడు 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువగా ఖర్చు పెట్టడం ద్వారా, ఓటర్లకు ఎక్కువగా డబ్బు పంచడం ద్వారా అధికారంలోకి రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు డబ్బు పంచకుండా, ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువగా డబ్బు పంపిణీ చేయకుండా జాగ్రత్త పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. అలాగే ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎక్కువగా ఓటర్లకు డబ్బు పంపిణీ ద్వారా గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ. అందుకే కర్ణాటక నుంచి చీమ చిటుకుమన్నా, ఏ కార్లో అయినా సరే డబ్బు వస్తున్నా ఇమీడియట్గా పట్టు వేస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు జాతకాలని తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం బీజేపీ వేసినటువంటి ఎత్తుగడ. ఒకవైపు బీజేపీ బీసీలకు ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. ఇంకొక వైపు మందాకృష్ణ మాదిగ యొక్క సపోర్ట్ తీసుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ యొక్క పొత్తుని ఖరారు చేసుకొని పవన్ కళ్యాణ్ని తిప్పుతూ ఉంది రాజకీయాల్లో ప్రచారం కోసం. ఇంకొక వైపు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు వచ్చి తెలంగాణలో ఉండేటువంటి బీజేపీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం 20 స్థానాల్లో గెలిస్తే రాష్ట్రాన్ని కైవసం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉంది. హంగ్ అసెంబ్లీ కనుక ఏర్పడితే డెఫినెట్గా బీజేపీ కీ రోల్ పోషించే అవకాశం ఉందని చెప్పి బీజేపీ చెప్తుంది. అందుకే బండి సంజయ్ తాజాగా చేసినటువంటి కామెంట్లు మనం పరిశీలిస్తే కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినా, బీఆర్ఎస్ పార్టీ గెలిచినా మధ్యంతర ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి 70 చోట్ల బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చింది. 70 మంది ఒకవేళ ఎవరైనా గెలిస్తే ఆ 70 మందిలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. మరోవైపు ఆల్రెడీ ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభానికి ముందే మంత్రి మల్లారెడ్డి కానీ బాల్కా సుమను కాంగ్రెస్ పార్టీలో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని విమర్శించొద్దు అని చెప్పి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడను తొలి రోజుల్లోనే వేయటం జరిగింది. వీటన్నిటినీ పరిశీలిస్తే కనుక బీజేపీ కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో మందాకృష్ణ రూపంలో అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. నిజంగా బీజేపీకి అంత బలం ఉందా అని అంటే మాదిగ సామాజిక వర్గం అత్యధికంగా ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో. సో ఆ మాదిగ సామాజిక వర్గం కనుక వర్గీకరణ నరేంద్ర మోడీ చేస్తారు అని నమ్మితే కనుక డెఫినెట్గా సాలిడ్గా బీజేపీ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బీసీలు ప్లస్ ఎస్సీ మాదిగ ఈ కాంబినేషన్లో బీజేపీ కనీసం 20 నుంచి 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కనీసం 20 వచ్చినప్పటికీ కూడా హంగ్ అసెంబ్లీలో కీలకం కాబోతున్నాము, బీజేపీ సపోర్ట్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు అనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద మందాకృష్ణ మాదిగ వేసినటువంటి ఒకే ఒక ఎత్తుగడ నరేంద్ర మోడీ మందాకృష్ణ రూపంలో వేసినటువంటి అస్త్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని అతలాకుతలం చేస్తుంది. ఎవరు రాజ్యాధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగేదానికి ఉపయోగపడుతుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు కూడా రాజకీయ ఎత్తుగడలో ముందుంటారు, వ్యూహాలు రచించడంలో ప్రతి వ్యూహాలను పన్నడంలో కూడా ఆయన ముందుంటారు. అందుకే ఎస్సీ కాన్స్టిట్యున్సీల మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి ఆ 21 ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో గతంలో గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీలు అన్నింటినీ కూడా ఈసారి గెలుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎలాగైనా అని చెప్పి ఆయన గ్రౌండ్ లెవెల్లో ప్రత్యేకమైనటువంటి టీములను పంపించారు. ఐప్యాక్కి ఈ బాధ్యతను అప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఐప్యాక్ యొక్క సపోర్ట్ కానీ ఐప్యాక్ యొక్క వ్యూహాలు కానీ మాకు లేవని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఐప్యాక్ను ఉపయోగించుకొని ఇప్పుడు ఎస్సీ అలాగే ఎస్టీ కాన్స్టిట్యున్సీల మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే మొత్తం ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎస్సీ అలాగే ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఎవరైతే ఏ పార్టీ అయితే ఎక్కువగా గెలుచుకునేటువంటి అవకాశం ఉందో ఆ పార్టీయే తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మందాకృష్ణ మాదిగ అలాగే నరేంద్ర మోడీ పెద్దన్న అలాగే తమ్ముడు ఇద్దరు కూడా తెలంగాణ ఫలితాలను తారుమారు చేసి అంచనాలను తల్లకిందులు చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. నిజంగా మందాకృష్ణ మాదిగ అంత బలం ఉందా? మందాకృష్ణ ఇచ్చినటువంటి పిలుపుకి తెలంగాణలో ఉండేటువంటి మాదిగలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి దూరమై బీజేపీ వైపు మొగ్గేటువంటి అవకాశం ఉందా? ఎస్సీ వర్గీకరణ అనేది 30 సంవత్సరాల పైగా జరుగుతున్నటువంటి పోరాటం. దాని మీద అనేకమైనటువంటి కమిటీలు వేశారు. చంద్రబాబు నాయుడు తొలి రోజుల్లోనే కమిటీ వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉషా మెహ్రా కమిటీని వేయడం జరిగింది.
ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ త్వరలోనే ఒక కమిటీ వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. కమిటీ వేస్తామని చెప్పి చెప్పినటువంటి హామీనే ఇప్పుడు మాదిగలు నమ్మి బీజేపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందా? లేదంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి బీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి పంపించింది ఆల్రెడీ బిల్లుని. సో ఆ పార్టీని నమ్మేటువంటి అవకాశం ఉందా? ఒకవైపు మందాకృష్ణ మాదిగ, ఇంకొక వైపు కేసీఆర్. వీళ్ళిద్దరిలో ఎవరు నమ్మి మాదిగలు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద గెలుపు ఓటములు ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ ఐపాక్ టీంని, ప్రత్యేకమైనటువంటి టీముల్ని దింపారు. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో, ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఏం కావాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఏం కావాలన్నా కానీ ఇచ్చేటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ వచ్చేసింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కనీసం 200 కోట్లైనా సరే ఖర్చు పెట్టి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో గెలవాలి అనేది వాళ్ళ ఎత్తుగడగా ఉందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. ఆ కాన్స్టిట్యున్సీల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయాలి బీజేపీ అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ. తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా 1200 కోట్ల రూపాయల సంపద కలిగినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అదే కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూరేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఆ పార్టీకి లేనటువంటి పరిస్థితుల్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీని, ఎస్టీ కాన్స్టిట్యున్సీని ఎలాగైనా సరే కైవసం చేసుకుని అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరగబోతుంది? మందాకృష్ణ మాదిగ ఇచ్చినటువంటి స్లోగన్ నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, ఓన్లీ బీజేపీ అనేటువంటి స్లోగన్ ఫలించేటువంటి అవకాశం ఉందా? కేసీఆర్ని ఆ స్లోగనే దెబ్బతీయబోతుందా? లేదంటే దాన్ని అధిగమించి కేసీఆర్ ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీని కైవసం చేసుకుని మూడోసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.